టీడీపీ ఆఫీసులో పనిచేసిన సత్యవర్ధన్ను అపహరించి దాడి చేసిన కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ ఇంట్లో ఏపీ పోలీసులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్ రాయదుర్గంలోని వంశీ నివాసంలో పోలీసులు తనిఖీలు చేశారు. రాయదుర్గం పోలీసుల సహకారంతో వంశీ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. వంశీ ఇంట్లో ఓ ఇన్స్పెక్టర్తో పాటు ఎస్ఐ కానిస్టేబుల్ సోదాల్లో పాల్గొన్నారు. వంశీ మొబైల్ కోసం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. వంశీ మొబైల్లో కీలక ఆధారాలు ఉన్నాయని కాప్స్ భావిస్తున్నారు. వల్లభనేని ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్ ని ఓ బృందం సేకరించింది. వంశీ కేసు కోసం ఏపీ సిఐడి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. వంశీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి వంశీ ఫోన్లో కీలక ఆధారాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. వంశీని అరెస్ట్ చేసే సమయంలో ఆయన ఫోన్ మిస్ అయింది. దీంతో వంశీ మొబైల్ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీనికోసం హైదరాబాద్కు 2 దర్యాప్తు బృందాలు చేరుకున్నాయి. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో 94 మంది నిందితులు ఉండగా ఇప్పటి వరకు ఏపీ సిఐడి 40 మంది అరెస్ట్ చేసింది. ఈ కేసులో A71 గా వంశీ ఉన్నారు. మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక టీం గాలిస్తుంది. వంశీ సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకునేందుకు కోర్టు అనుమతి కోరుతూ విజయవాడలోని SC/ST ప్రత్యేక కోర్టులో ఇప్పటికే పోలీసులు పిటిషన్ వేశారు. ఫోన్ తమ చేతికి వస్తే గుట్టు వీడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల దృష్టి నుంచి తప్పించుకునేందుకు వంశీ రెగ్యులర్ కాల్స్ కాకుండా వాట్సాప్లో మాట్లాడుతుంటారని తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫోన్కు సంబంధించి IPDR వివరాలు రాబట్టే పనిలో పోలీసులు ఉన్నారు. ఆయన ఎవరెవరితో టచ్లో ఉన్నారనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇతర నిందితుల గాలింపులో ఈ సెల్ ఫోన్ కీలకం కానుంది. ఇదే విషయంపై మరింత సమాచారం సంతోష్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సంతోష్. సత్యవర్ధన్ని బెదిరించిన అదేవిధంగా దాడి కేసులో జరిగినటువంటి ఈ కేసులో భాగంగా A1 గా ఉన్నటువంటి వల్లభనేని వంశీని ఇప్పటికే పోలీసులు అదుపులో తీసుకొని జ్యుడిషియల్ రిమాండ్ కి అయితే కనుక తరలించడం జరిగింది. ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీ ఈ కేసుకి సంబంధించినటువంటి ఇంకా వివరాలు పోలీసులు సేకరించే పనిలో పడినట్టు తెలుస్తా ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీ ఇప్పటికే కస్టడీని కోరే అవకాశాలు కూడా కనబడుతున్నటువంటి నేపథ్యంలోనే ఈలోపే ఇక వంశీ ఫోన్ నుంచి సైతం కూడా వివరాలు సేకరించేందుకు కూడా ఇక కీలకమైనటువంటి అడుగులు వేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక ప్రధానంగా ఏదైతే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసేటప్పుడు ఆయన దగ్గర ఉండాల్సినటువంటి ఫోన్ లేకపోవడంపై ఇటు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేయడంతో ఇక దీనికి సంబంధించినటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఇక వంశీ ఫోన్ ని ఏదైతే అదుపులోకి తీసుకొని వంశీ ఫోన్ అయితే కనుక ఆధారాలు సేకరించే పనులు అయితే ఇటు పోలీసులు పడినట్టు తెలుస్తా ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే ఇటు ఏపీ పోలీసులు హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. అదే హైదరాబాద్ లో వంశీ నివాసానికి వెళ్ళి అక్కడ ఆ వంశీ ఫోన్ కి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఎప్పుడైతే విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఈ కేసుకి సంబంధించి టెక్నాలజీని వాడతాం, టెక్నికల్ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పడంతో ఇక టెక్నాలజీని వినియోగించుకునేందుకు ఇక ఫోన్ లో కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు ఉంటాయనే నేపథ్యంలోనే ఇక వంశీ నుంచి కీలకమైనటువంటి అంశాలను రాబట్టే పనులు అయితే పోలీసులు పడినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే సత్యవర్ధన్ నుంచి కూడా ఏదైతే వాంగ్మూలాన్ని సైతం కూడా నోట్ చేసుకునేందుకు కూడా ఇటు పడమట పోలీసులు సైతం ఇటు ఈ సత్యవర్ధన్ నుంచి వివరాలు సేకరిస్తా ఉన్నారు. ఈ కేసుకి సంబంధించి దాడి కావచ్చు, అదేవిధంగా కిడ్నాప్ కావచ్చు, కిడ్నాప్ కి వాడేటువంటి ఏదైతే కారు కావచ్చు, అదేవిధంగా తనతో ఫోన్ లో సంభాషించేటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే వంశీ రెగ్యులర్ ఫోన్స్ కంటే ఎక్కువగా వాట్సాప్ ఫోన్ లోనే ఇటు తరచుగా యాక్టివ్ గా ఉంటారన్నటువంటి నేపథ్యంలోనే ఏదైతే ఇటు సత్యవర్ధన్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగానే ఈ యొక్క వాట్సాప్ కాల్ నుంచి సైతం కూడా ఇంకా పోలీసులు పరిశీలించే విధంగా కొంత టెక్నాలజీని కూడా వాడుతున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇక ప్రధానంగా ఈ యొక్క కేసులో భాగంగా ఇప్పటికే కొంతమందిని సైతం ఆ పోలీసులు అదుపులో తీసుకోవడం, సబ్ జైలుకి తరలించడం జరిగింది. ఇంకొంతమంది కూడా ఈ యొక్క కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి నేపథ్యంలోనే వారిని సైతం కూడా ఇటు గాలింపు చర్యలు చేపట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క SC/ST సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇటు పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ అన్నింటినీ పూర్తి స్థాయిలో అయితే పోలీసులు పరిగణలోకి తీసుకోవడం, ఆధారాలన్నీ కూడా సేకరించే పనులు అయితే పోలీసులు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఇటు
సత్యవర్ధన్ కేసులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నిందితులను సైతం ఇంకా దొరక్కపోవడం, ఏదైతే ఇటు రామకృష్ణ కావచ్చు, కొమ్మాకోట్లు కావచ్చు, ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నటువంటి నేపథ్యంలోనే వారిని సైతం కూడా పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఇటు వంశీ నుంచి అనేక కీలకమైనటువంటి అంశాలు రాబడతాయనే నేపథ్యంలోనే ఇక వంశీ ఫోన్ ఆధారంగానే ఈ కేసు ముందుకెళ్ళబోతున్నట్టు కూడా ఇటు పోలీసులు తెలియజేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే కారు కావచ్చు, కిడ్నాప్ కేసులో కారు కావచ్చు, అదే విధంగా ఎవరెవరు ఎక్కడ మాట్లాడారు, ఏ విధంగా మాట్లాడారు అన్న దానిపై అయితే సత్యవర్ధన్ నుంచి కొన్ని కీలకమైనటువంటి అంశాలను అయితే ఇప్పటికే పోలీసులు రాబట్టడం జరిగింది. ఇక SC/ST ప్రత్యేక కోర్టులో సైతం కూడా ఈ యొక్క వంశీ ఫోన్ ని సీజ్ చేసేందుకు కూడా అనుమతులు ఇవ్వాలి అంటూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ యొక్క విచారణ అనేది సోమవారంగానికైతే రానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక వంశీని సైతం కస్టడీకి తీసుకొని కస్టడీలో భాగంగా ఇటు వంశీ తరచుగా ఫోన్ లో మాట్లాడేటువంటి అంశాలన్నిటి కూడా ఈ కస్టడీలో పోలీసులు ప్రశ్నల వర్షం అనేది కూడా కురిపించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలన్నీ మరికొన్ని రోజుల్లోనే ఇటు తేటతెల్లమా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఈ కేసు ముందుకెళ్లాలంటే టెక్నాలజీని ఎక్కువగా వినియోగిస్తాము అంటూ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు సైతం తెలియజేయడం జరిగింది. కావ్యం. రైట్, థ్యాంక్ యూ సంతోష్.